गाइस హైదరాబాద్ వచ్చేసి ద షహర్ ఆఫ్ నవాబ్స్ అంటారన్నమాట. ఇక్కడ నవాబ్స్ ఉండే ప్లేస్ యాజ్ వెల్ యాజ్ ద రాయల్ కల్చర్ ఉంటదన్నమాట. ఇక్కడ మనకు అందరికన్నా జబర్దస్త్ అయ్యే ఫెస్టివల్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెస్టివల్ వచ్చేసి రంజాన్ అనమాట. మీకు రంజాన్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాదకు వచ్చేసి హలీం అనమాట. అందులో హలీం అనగానే ద హిస్టారికల్ హలీం ప్లేస్ అనమాట. దాని పేరే పిస్తా హౌస్ హలీం అనమాట. అక్కడ వచ్చేసినాం ఈరోజు. టేస్ట్ ఎలా ఉంటుందో చూడదామని. మాక్సిమం అయితే ప్రతి సంవత్సరం నేను తినేస్తాను. సో ఈరోజు టేస్ట్ చేయడమే కాదు, మీకు చూపించేస్తా మేకింగ్ కూడా ఎలా ఉంటుందో, చూసి ఎంజాయ్ చేయండి. గాయస్ ఇప్పుడైతే మనం రాయల్ హ్యాచ్ కన్వెన్షన్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ద పిస్తా హౌస్ హలీం మేకింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ నుండి ఆల్ ఓవర్ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేస్తారు, పంపిస్తారు అనమాట. సో దాని మేకింగ్ ఎలా ఉందో చూసి తెలుసుకుందాం, వచ్చేయండి. అన్న అయితే మనకి అసలు పిస్తా హౌస్ హలీం అంటే ఏంది, అసలు హలీంలో మనం ఏ విధమైన స్పైసెస్ యూజ్ చేస్తాం అనేది అంతగా మనం డిస్ప్లే చేసి పెట్టామండి. ఇది వచ్చి దాల్చిని, కాళీ మిర్చి, లవంగ్, ఇలైచి, కబాబ్ చిని, జీరా, సాయి జీరా, ఫ్రైడ్ ఆనియన్, గులాబ్ కలి, ఇది సాల్ట్ అండి, ఇది పిస్తా, ఇది కాజు, ఇది ప్యూర్ నెయ్యి అండి. ఈ నెయ్యి అనేది మనం బయట ఎక్కడ కొనుక్కరామండి, మనమే ఓన్ గా తయారు చేసి హలీంలో ప్రిపేర్ చేస్తామండి. ఈ రవ్వ, ఇది బాస్మతి రైస్, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది బాదాం, ఓట్స్, ఇది మాస్కిడాల్ అంటే గుండు పప్పు, ఇది బాస్మతి రైస్, అది చెన్నా దాల్, ఆయిల్ అండి, ఇది తువర్ దాల్, మిర్చి, కొరియాండర్, పుదీనా, లెమన్. అన్ని స్పైసెస్ మనకి మన ఇండియాలో దొరుకుతున్నాయా లేకపోతే మనం బయటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నామా? అంతా ఇండియాలో దొరుకుతాయండి. ఎవ్రీథింగ్ అన్ని స్పైసెస్ అన్ని ఇక్కడే దొరుకుతాయండి. ఇక్కడ స్పైసెస్ ఉన్నాయి అవన్నీ. మనం చూసిన డిఫరెంట్ ఐటమ్ గా నేను ఓట్స్ చూస్తామా, ఇది బలానికి మనం బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ 3 ఐటమ్స్ మెయిన్, ఈ 4 ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కువ హెల్తీ ఐటమ్స్ కానీ అంటే బాడీ పెంచేటోళ్ళు కానీ ఉండడానికి ఎక్కువ తీసుకుంటారు. రోజా ఉన్న తర్వాత ఏముంటది అంటే అండి, ఇప్పుడు కొంచెం బాడీ అనేది వీక్ అవుతుంది. ఇప్పుడు రోజా వదిలిన తర్వాత ఈ హలీం తింటే ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది మనకి. అది హలీంలో ప్రత్యేకత అదేనండి. ఇప్పుడు హలీం తిన్న తర్వాత ఏమైందంటే, ఇప్పుడు కొంచెం నీరసంగా ఉంటారు కదండి, రోజా వదిలిన తర్వాత 1 ప్లేట్ హలీం తింటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది. అది ఇంకోటి, ఇది ఈజీ డైజెషన్ అండి. డైజెషన్ ప్రాబ్లం ఏమి ఉండదండి, హలీం ఈజీ డైజెషన్ అండి. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎట్లా అవుతుంది స్టెప్ బై స్టెప్ అన్నతో అనుకొని తెలుసుకుందాం, వచ్చేయండి. ఇక్కడ హలీం అనేది ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తయారవుతుంది. ఇక్కడ మొత్తం 35 బట్టీలు ఉన్నాయండి. ఒక్క అండిలో 100 kg మటన్ వేస్తారండి. ఇందులో 100 kg మటన్, ఒక్క దాంట్లో రా మటన్. దాని తర్వాత మసాలాస్, స్పైసెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఈ హలీం అనేది ఒక 8 to 10 hours కుక్ అవ్వాలండి. కుక్ అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ప్రాసెస్ అక్కడ గోటా కొడుతున్నారు. అది గోటా కొట్టిన తర్వాత హలీం అనేది ఫైనల్ స్టేజ్ హలీం ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఆ గోటా కూడా ఒక గంట నుంచి 2 గంటల వరకు కొడతారు. మొత్తం అది మొత్తం మెత్తగా అయ్యే వరకు, మొత్తం అది గ్రాండ్ అయ్యే వరకు కొడతారు గోటా. మన దగ్గర చాలా హలీమ్స్ ఉన్నాయన్న. మోస్ట్ ప్రాబ్లీ హైదరాబాద్ అంటే జస్ట్ పిస్తా హౌస్ అనే ఎందుకు వస్తారన్న పబ్లిక్? పిస్తా హౌస్ అనే ఎందుకు వస్తారంటే అండి, ఇక్కడ మనం వాడే మసాలాస్ కానివ్వండి, స్పైసెస్ కానివ్వండి, అన్ని క్వాలిటీ, మీట్ కానివ్వండి. మీట్ కూడా ఏంటంటే మనకు ఆల్రెడీ డాక్టర్ నుంచి సర్టిఫికేట్ అయిన తర్వాత మనం ఆ మటన్ యూజ్ చేస్తామండి. మటన్ మొత్తం ఆల్ ఓవర్ గా స్టార్టింగ్ కటింగ్ టు మొత్తం సర్వ్ చేసేంత వరకు ఎంత టైం పడుతుంది అన్న? 4 గంటల నుంచి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1 o'clock వరకు హలీం రెడీ అయిపోతుంది. 1 o'clock వరకు. 1 తర్వాత హలీం అనేది రెడీ అయిపోయి మన బ్రాంచెస్ అనేది ఆల్ ఓవర్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయన్న మనకి? మొత్తం ఇక్కడ 41 అవుట్లెట్స్ ఉన్నాయండి. 44 అవుతుంది. లైక్ మన హైదరాబాద్ కి సప్లై అవుతుంది, ఆల్ ఓవర్ ఇండియా కూడా సప్లై అవుతుంది, ఇంటర్నేషనల్ కూడా వెళ్తుంది. ఇంటర్నేషనల్ ఇప్పుడు కూడా ప్రెజెంట్ కూడా డైలీ. ఇది అన్నమాట మెయిన్ ప్రాసెస్ ఆఫ్ హలీం మేకింగ్ అన్నమాట. స్టెప్ బై స్టెప్ ఇట్లా అవుతుంది. సో దిస్ ఈస్ ద రియాలిటీ అండ్ ద గ్రౌండ్ వర్క్ ఆఫ్ పిస్తా హౌస్ హలీం అన్నమాట. గైస్ దీన్ని గోటా అంటారు అనమాట. దీని గురించి కూడా అన్న ఒకసారి ఇస్తారా చెప్పండి. ఇది లాస్ట్ హలీం మొత్తం ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు ఇది గోటా. ఈ గోటా అనేది ఒక 1 నుంచి 1.5 to 2 hours వరకు కొడతారండి. ఇట్లా హలీం మొత్తము కుక్ అయింది, కుక్ కావాలా, మొత్తం మటన్ అంతా ఇందులో మిక్స్ గ్రాండ్ అయిపోవాలా.
దాని తర్వాత అప్పుడు వరకు కొడతానే ఉంటారండి. బొక్క కూడా చూడ అయిపోవాలి. మొత్తం చూర అయిపోయిన తర్వాత హలీం అనేది మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఇక్కడ దీన్ని కొంచెం టేస్ట్ చేస్తారండి. చూస్తారన్నమాట గోట అయిందా కాలేదా. అయిన తర్వాత దీంట్లో మనం నెయ్యి యాడ్ చేస్తారు. నెయ్యి యాడ్ చేసిన తర్వాత హలీం అనేది మొత్తం రెడీ అయిపోతుంది. దిస్ ఈజ్ ద లాస్ట్ ప్రాసెస్ ఆఫ్ హలీం అనమాట. లాస్ట్లో ఘీ తడకాలిక ఘీ పెట్టి రెడీ టు సర్వ్ అనమాట. మన బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ కూడా ఇది సర్వ్ అయిపోయింది. ప్రతిరోజు ఫ్రమ్ ఇండియా ఇంటర్నేషనల్ వైజ్ కూడా వెళ్తుందన్నమాట. సో దిస్ ఈస్ ద మేకింగ్ ఆఫ్ గాయస్. చూసారు కదా, ఇదైతే కంప్లీట్ ప్రాసెస్ అండ్ మేకింగ్ ఆఫ్ పిస్తా హౌస్ హలీం అనమాట. మీరు చూసారు కదా, ద మెయిన్ టఫెస్ట్ పార్ట్ వచ్చేసి గోటా కొట్టడం అంట. 2 గంటలు నాన్ స్టాప్ ఇది గోటా కొడుతూనే ఉంటారు. సో ఎవ్రీ ముక్క మొత్తం ఇది మెత్తగా అయిపోవాలి, బొక్క కూడా మెత్తగా అయిపోవాలని కొడతారనమాట. ద గోటా కొట్టడం వల్లనే ద టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది అనమాట హలీంది. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హలీం అనమాట. నెక్స్ట్ మనం బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి హలీం ఎట్లా ఉందో టేస్ట్ చేద్దాం. వచ్చేయండి. గాయస్ మేకింగ్ ఏదో చూసినాం కదా, ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో చెప్పేస్తా. 101% మంచిగానే ఉంటుంది. నేను ప్రతి సంవత్సరం తింటా, కానీ మీకోసం తింటున్నా అనమాట. చూడండి, వా ఇది మొత్తం ఘీ ప్లస్ ఫ్రైడ్ ఆనియన్. సూపర్ అనమాట. మనం వేరే దగ్గర తింటే ఏమంటే మటన్ క్వాంటిటీ కొంచెం తక్కువ, థిక్నెస్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. కానీ పిస్తా హౌస్లో మీకు అట్లా అనిపించదు. ఇగో హబా బాబా హాలి స్టార్ట్ చేస్తే ఆపవుది కాదు. మొత్తం హైదరాబాద్లో వెళ్ళి 48 బ్రాంచెస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఉంది. మీరు ఎక్కడికన్నా వెళ్ళి ట్రై చేయొచ్చు, సేమ్ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తం రెడీ అయ్యేది ఒకటే ప్లేస్లో కాబట్టి. గాయస్ ఒకసారి కస్టమర్తో రివ్యూ తీసుకుందాం. అంకుల్ నమస్తే. అంకుల్ సార్. అంకుల్ హలీం ఎప్పటి నుండి తింటారు మీరు? మేము 10-15 ఇయర్స్ నుండి. ఎలా ఉంది అంకుల్? బాగుంది. సేమ్ కన్సిస్టెన్సీ వచ్చింది అప్పటి సేమ్ నుండి? సేమ్ కన్సిస్టెన్సీ. మీరు తింటారా, ఇంట్లో కూడా తీసుకుపోతారా? ఇంట్లో కూడా తీసుకోవాలి. ఇన్ని హలీంలు ఉన్నాయి కదా అంకుల్ హైదరాబాద్లో, పిస్తా హౌస్ హలీం ఎందుకు తింటారు? పిస్తా హౌస్ తింటాము, మళ్ళీ పిస్తా హౌస్ ఏంటి ఎక్కువ తింటాము. అది ఎందుకు? సూపర్ టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. చూసారా, టేస్ట్ మాత్రం ప్రతి హైదరాబాద్ వాళ్ళకి ఫేవరెట్ అనమాట, వన్ ఆఫ్ ది. సో మీరు కూడా వచ్చి తప్పకుండా వచ్చి ట్రై చేసేయండి. గాయస్ మనం మేకింగ్ చూసేసినాం, తినేసినాం కదా. మీరు ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎక్కడ వెళ్ళినా సేమ్ కన్సిస్టెన్సీ, సేమ్ టేస్ట్ ఉంటుంది అనమాట. మీరు ఎక్కడికన్నా వెళ్ళి ట్రై చేసేచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ 300 రూపీస్ అనమాట. జబర్దస్త్ ఉంది. మీరు కూడా తప్పకుండా వెళ్ళి ఒకసారి ట్రై చేసేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం తిన్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. దిస్ ఇస్ బంటి సైనింగ్ ఆఫ్. బాయ్.